అధ్యాయంలో ఏసియా మైనర్లో ఉన్నటువంటి 7 సంఘపు దూతలకి పత్మస్ ద్వీపంలో ప్రవాసమైనటువంటి యోహాను గారు దేవుని వాక్యం నిరూపణను క్రీస్తు యేసు గురించి సాక్షి ఇచ్చినందుకు అక్కడ పరవాసీయుడుగా ఆత్మవశుడై త్వరలో సంభవించబడినటువంటి సంగతుల గురించి ఈ 7 సంఘపు దూతలకు రాస్తూ ప్రపంచంలో ఉన్నటువంటి స్థానిక సంఘాలు ఉన్నటువంటి స్థితిగతులని దేవుడు ఏవైతే ఎరిగి ఉన్నాడో ఆ సంఘం ఉన్నటువంటి దేవుని మనందరం కూడా ప్రభు చూస్తూ ఉన్నాడని, ఆయన మనం ఎరిగి ఉన్నాడని, మనం ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలో దేవుడు మనం దయచేసినటువంటి రక్షణ కాపాడుకుంటూ ఈ లోకంలో జరుగుతున్నటువంటి ఆయా సంఘటనలు, శ్రమలు, శోధనలు వీటన్నిటిని బట్టి మనం ధైర్యం వచ్చిన వారిని మనం వాటిని జయించుతూ ముందుకు సాగాలని, జయించడం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించేటువంటి ఆ గొప్ప బహుమానాలు, కిరీటాలు, ఆ యొక్క జీవితం ఏమైనదో మనం ఇంకా 7 సంఘపు రాసినటువంటి 2వ అధ్యాయంలో గమనిస్తూ వచ్చాం. ఇప్పుడు మనము 4వ అధ్యాయంలో చదువుతున్నాం. ఈ 4వ అధ్యాయాన్ని కొన్ని భాగాలుగా 4 భాగాలుగా మనం విభజించుకోవచ్చు. ఈ 4వ అధ్యాయంలో మొదటి 3 వచనాన్ని ప్రభు యొక్క దర్శనం, అంటే విజన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క దర్శనం పత్మస్ ద్వీపంలో పరాసైనటువంటి ఈ యొక్క యోహాను గారికి ఇవ్వబడింది. 4 నుంచి 7 వచనాలను మనం చూసినట్లయితే పరలోకమందు ఉన్నటువంటి సింహాసనము మరియు అక్కడ సింహాసనం స్వతంత్రించుకున్న వారు ఉన్నారు. అనగా అంటే సింహాసనం మరియు స్వతంత్రించుకున్న వారు నుంచి. అలాగే 3వ భాగంలో 8 నుంచి 11 వచనాలు గమనిస్తున్నట్లయితే అక్కడ స్తుతి మరియు ఆరాధన అని మనం చూడగలం. స్తుతి మరియు ఆరాధన ఇలాగా మనం చూస్తూ ఉండగా ఈ పరలోకమందు సింహాసనాసీనులు అయ్యేటువంటి విషయాన్ని ఈ యొక్క అపోస్తలుడైన యోహాను గారికి తెలియజేస్తున్న 4వ వచనం ప్రారంభించబడి, ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. ఈ యొక్క 7 సంఘపు దూతలకు జరిగేటువంటి సంగతులు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చబడిన తర్వాత ఈ యొక్క పత్మస్ ద్వీపంలో ఆత్మవశుడైనటువంటి యోహాను గారు చూస్తూ ఉండగా పరలోకమందు ఒక తలుపు తెరవబడింది. ప్రకటన గ్రంథము 29వ అధ్యాయం నుండి అక్కడ పరలోకమందు 12 గుమ్మాలు ఉంటాయి. అలాగే 12 తలుపులు ఉంటాయి. అవి మీరు ఇక్కడ లేఖనాల్లో చదవచ్చు. 21వ అధ్యాయంలో గమనించినట్లయితే 10వ వచనం నుండి ఆత్మవశుడైన నన్ను ఎక్కడైనా గొప్ప పర్వతం మీదకి పోయి యెరూషలేము మన పరిశుద్ధ పట్టణము దేవుడి మహిమలై పరలోకమున్న దేవుని దిగి వచ్చిన నాకు చూపాను. దాని అందరి వెలుగు దగ్గర సూర్యకాంతం వంటి అమూల్య రత్నము పోలింది. ఆ పట్టణము ఎత్తైన గొప్ప ప్రాకారము 12 గుమ్మములు ఉండెను. ఆ గుమ్మముల యొక్క 12 దేవదూతలు లేవి. ఇశ్రాయేలు 12 గోత్రముల నామములు ఆ గుమ్మం మీద రాయబడినవి. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తరం వైపున 3 గుమ్మములు, దక్షిణ వైపున 3 గుమ్మములు, పశ్చిమ వైపున 3 గుమ్మములు ఉన్నవి. ఆ పట్టణం ప్రాకారం 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెల యొక్క 12 అపోస్తల 12 పేర్లు కనబడుతున్నవి. ఆ పట్టణములు దాని గుమ్మములు ప్రాకారాలను తెలుసుకుంటే నాతో మాట్లాడేవారి యొక్క బంగారు పలకర్ర నిండెను. ఇలా ఇక్కడ గమనించండి, 12 గుమ్మాలు ఉంటున్నాయి. ఆ 12 గుమ్మాలు 4 దిక్కుల ఒక్కో దిక్కులకు 3 గుమ్మాలు ఉన్నట్టుగా గమనిస్తున్నాం. ఈ 12 గుమ్మాలకు ఇశ్రాయేలు యొక్క 12 గోత్రముల పేర్లు పెట్టబడి ఉన్నాయి. ఆ పూట అక్కడ పునాదులు 12 పునాదులు ఉంటున్నాయి పట్టణ ప్రకారానికి. ఆ పట్టణ ప్రకారంలో ఉన్నటువంటి 12 పునాదులకి ఈ గొర్రెల
యేసుక్రీస్తు వారు ఏర్పరచుకొని నియమించినటువంటి 12 మంది అపోస్తలుల యొక్క పేర్లు పెట్టబడినట్టుగా చూస్తున్నాం. ఆ 12 పత్రకర్తలు, 12 మంది అపోస్తలులు, మొత్తం కలిపి 24 మంది. అది మనకి కింది వచ్చిన భాగాల్లో అర్థం చేసుకోవడానికి కూడా దోహదపడుతుంది. అయితే ఈ తలుపు తెరవబడింది. ఆ కుటుంబంలో తెరవబడినట్టుగా ఏం జరిగిందంటే, మరి నేను మొదట విన్న స్వరం బోధకుని నాతో మాట్లాడాలి అంటాడు. ఇటువంటి స్వరం ఎలా ఉందంటే బోర ధ్వని వలె మాట్లాడటం జరిగింది. బోరలు పడతాయి. తర్వాత అధ్యాయంలో మనం చూడబోతాం. 7 దూతలు 7 బోరలు పట్టుకుని ఉంటారు. 7 బోరలు ఊరినప్పుడు ఏమి సంఘటన జరగబోతాయో ముందు అధ్యాయంలో గమనించగలం. అయితే ఇక్కడ ఈ బోర ధ్వని వినబడినప్పుడు ఈ యొక్క స్వరాన్ని ఈ యొక్క అపోస్తలుడైనటువంటి యోహాను గారు వింటూ ఉన్నారు. ఆ మాట్లాడిన వాడు అంటున్నాడు, ఆ దేవత అంటున్నాడు ఏమంటాడంటే ఆ యొక్క యోహాను గారితో, ఇక ఎక్కిరము పరలోకానికి ఎక్కిరమని చెప్తూ ఉన్నాడు. ఆయన పిలిచినప్పుడు ఆయన ఆ స్వరాన్ని విని చూడండి, వెంటనే అతను ఆత్మవశుడైపోయాడు. ఆత్మ అనేటువంటి మాట అక్కడ చూడండి 2వ వచనంలో ఆత్మ అనే మాట చాలా బోల్డ్ లెటర్స్, గా నల్లగా ఉంటాయి, ముద్దగా ఉంటాయి, మనకు అర్థం కావాలంటే. అదే యోహాను సువార్త 4:4 ఇక్కడ బోర్డు మీద బైబిల్ మనం చూస్తాం. అక్కడ కూడా చూడండి, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించేవారు అని మనం గమనిస్తాం. ఆత్మ అంటే ఎవరు కాదు, దేవుడే. దేవుడు ఆత్మ ఉన్నాడు కాబట్టి ఈయన దేవుడి వశంలోకి వెళ్ళిపోయాడు. ఎవరు? యోహాను. ఆత్మ వశంలోకి వెళ్ళాలి అంటే మనం అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం ప్రారంభ వచనాలు చూస్తున్నప్పుడు, అలాగే అపోస్తలుల కార్యం 1వ అధ్యాయాన్ని మనం లింక్ చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమై పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత వారందరూ ఒక మేడ మీద చేరి వారు ప్రార్థన చేస్తూ ఉంటారు. అందరూ ఏక స్వభావంతో ఏక మనసుతో వారందరూ ప్రార్థిస్తూ ఉంటుండగా వారు ఆత్మవశంగా గమనించగలరు. వారు దేవుని ఆత్మ చేత నిండిపోయిన వారై, ఇంకా మనకు మాట చెప్పాలంటే పరిశుద్ధాత్మతో నిండిపోయిన వారై మాట కాయబడింది. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం మనవుతుందో, ఎప్పుడైతే ప్రభు యొక్క స్వరం నిలబడుతుందో, ఎప్పుడైతే ప్రభు యొక్క ఆజ్ఞ ఉంటామో, ఎప్పుడైతే ప్రార్థనాపూర్వకంగా ఉంటామో, అప్పుడు మాత్రమే దేవుని యొక్క ఆత్మవశంలో ఉంటాము. అలా కాకుండా వాక్యం లేకుండా, ప్రార్థన లేకుండా, దేవుని యొక్క సన్నిధి అనుభవించకుండా, దేవుని యొక్క స్వరం, దేవుని యొక్క పిలుపు మనకు లేకుండా ఉన్నట్లయితే వారు దేవుని వశంలో ఉండరు. అప్పుడు ఎవరు వశంలో ఉంటారు? ఆవుడికి మనకు తెలుసు, అపవాదైనటువంటి సాతాను వశంలో ఉంటారు. సాతాను వశంలో ఉంటారు. అయితే మనం ఇక్కడ యోహాను వలె దేవుని యొక్క వశంలోకి కావాలి అనేటువంటి మాట గుర్తు చేయబడుతున్నాం. యోహాను గారు వెంటనే అంటాడు, నేను ఆత్మవశుడైంది, అదిగో పరలోకమందు సింహాసనం వేయబడింది. పరలోకము గలగలా వెలుగుతున్నది. ఇందాక చదివాం కదా, గలగలా వెలుగుతున్నది. ప్రకాశమానమైనటువంటి పట్టణం అని, గొప్ప వెలుగుతో నిండినటువంటి పట్టణం అని. అక్కడ సూర్యచంద్రుడు అక్కడే, అక్కడ ఏమాత్రం కూడా వెంగళపోలేదు. పడాలండి పట్టణంలో 7వ అధ్యాయం ఒకసారి చెప్పండి. 7వ అధ్యాయం 23వ వచనం గమనించండి. 23వ వచనం, ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపం. చూడండి, పరలోక పట్టణంలో ప్రకాశించడానికి సూర్యుడు కానీ చంద్రుడు కానీ నక్షత్రాలు ఏమీ అవసరం లేదు. అక్కడ దేవుడి యొక్క మహిమ దానిలో ప్రకాశించుతున్నది. కారణం ఏంటంటే గొర్రెపిల్లయే దానికి దీపం. గొర్రెపిల్లయే దీపం. గొర్రెపిల్లయండి సరైన యేసుక్రీస్తు వారు. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 22వ వచనంలో మనం గమనించినప్పుడు యోహాను గారు యేసు వారిని చూసి అంటున్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు.
అది దేవుని కొనుగోలైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పరలోకం నందు దీపమై ఉన్నాడు. ఆ దీపం గురించిన మాట యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే, ఆదియందు వాక్యమైన దేవుడు, ఆయన జీవుడు, ఆ జీవ వర్షకు వెలువైంది. యోహాను గారు సాక్షిస్తున్నాడు, ఇదిగో నేనైతే వెలువైలేదు, కానీ ఆ వెలుగు గురించి నేను సాక్షించడం వచ్చాను. ఆయన నిజమైన వెలుగు అని చెప్తున్నాడు. నిజమైన వెలుగు. ఇక యోహాను రాసిన మరిపత్రిక చూస్తే గొప్ప వెలుగు అని రాస్తున్నాడు. కాబట్టి నిజమైన వెలుగు, గొప్ప వెలుగు, ప్రకాశిస్తున్న వెలుగు, దగదగా వెలుగుతున్న వెలుగు, దీపమైన వెలుగు ఆయన మరొకరైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఇలా ఈ విధంగా ఆ పరలోకమునందు ఉంటుండగా అక్కడ సింహాసనం చేయబడింది. ఆ సింహాసనం కూడా వెలుగు బంగారుతో చేయబడినటువంటి సింహాసనం. అది కేవలం దేవుడు మాత్రమే ఆశీర్వదించేటువంటి సింహాసనం. దేవుడు మాత్రమే ఆశీర్వదించేటువంటి సింహాసనం. చూడండి అక్కడ గమనించండి. ఆ సింహాసనం వాడు ఆశీర్వదించడు. ఆశీర్వదించిన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగమును పోలిన వాడు, మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనుస్సు సింహాసనము ఆవరించి ఉండెను. చూడండి ఇలా ఇక్కడ గమనించండి. ఆశీర్వదించిన వాడు చూడటానికి ఎలా కనిపిస్తాడా? సూర్యకాంత పద్మరాగమును పోలిన వాడు. సూర్యకాంతము అంటే అది మలిరాయి అని అర్థమిస్తుంది. సూర్యకాంతం అంటే మలిరాయి. మనము యొక్క డిక్షనరీస్ చూసినప్పుడు కానీ, లేకపోతే అలాగే ఆన్లైన్లో సెర్చ్ చేసినప్పుడు న్యూ బైబిల్ డిక్షనరీ చూస్తే మనకు అర్థమవుతుంది. సూర్యకాంతం మలిరాయి. పద్మరాగము అంటే కెంపు. కెంపు దానికి అర్థం ఏంటంటే ఎరుపు అని అర్థం. ఎరుపు అని అర్థం. అలాగే మరకతము. మరకతము మరకతము ఇది ఇంగ్లీష్లో మనం ఎమరాల్డ్ అని అంటాం. ఎమరాల్డ్ దాన్ని పచ్చ అని పిలుస్తారు. అంటే ఆకు పచ్చని రత్నము అని అర్థమిస్తుంది. ఆకు పచ్చని రత్నం. అయితే కొంతమంది ఈ మరకతం గురించి అర్థం చేసుకోలేక మరకతం అనే పదంగా సరైనటువంటి ఉత్సాహం కలిగిన పరిస్థితులు మనం అప్పుడు వింటుంటాం. కానీ చాలా స్పష్టంగా ఉంది మరకతము అనే మాట. ఈ మరకతము ఎమరాల్డ్ లేదా పచ్చ అర్థం, ఆకు పచ్చని రక్తం అని అర్థం. ఈ విధంగా ఆశ్చర్యమైనటువంటి వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగం పోలిన వాడు ఉన్నాడు. మరకతం వలె ప్రకాశిస్తున్నాడంటే ఎమరాల్డ్ ప్రకాశించినదిగా ప్రకాశిస్తున్నాడు. ఇంద్రధనుస్సు సింహాసనము ఆవరించిన ఇంద్రధనుస్సు. వర్షాకాలంలో అప్పుడప్పుడు మనం గమనిస్తాం కదా, రంగురంగులుగా ఉంది. రెయిన్బో అంటే ఇంగ్లీష్లో రెయిన్బో. ఇంద్రధనుస్సు. ఈ ఇంద్రధనుస్సు ఆ సింహాసనము ఆవరించి ఉంది. చూడండి ఆ పరలోకమే దగ్గరగా వెలుస్తుంటే ఆ పరలోకంలో సింహాసనాన్ని ఆశ్చర్య వాడే గొప్ప దీపమైంది, ప్రకాశమాన్ని వెలువైంది, మహిమైంది, ఆయన నిజమైన వెలువైతే ఆ సింహాసనం చుట్టూ కూడా ఎలా ఉందంటే చూడడానికి సూర్యకాంత వాడు కనబడుతున్నాడు. మరొక ప్రకాశించి ఇంద్రధనుస్సు ఆ సింహాసనం చుట్టూ ఆవరించి ఉన్నాం. గమనిస్తున్నాండి. సింహాసనం చుట్టూ 24 సింహాసనం ఉండేను. ఈ సింహాసనం చుట్టూ ఎన్నున్నాయండి? 24 సింహాసనాలు. దేవుడు ఆయన్ని భూమిని, ఆకాశం, సముద్రము అందులో సమస్తము సృష్టించిన సృష్టికర్త దేవుడే ఉన్నాడు. ఆ దేవుడే పరలోకమును భూమిలో సార్వభౌమాధికారపై దేవుడే ఉన్నాడు. ఆ దేవుడే పరలోకమును భూమిలో రాజాది రాజు అయి ఉన్నాడు. రాజుకు రాజు, ప్రభులకు ప్రభు అయినాడు, భూపతులకు అధిపతి అయి ఉన్నాడు. ఆ దేవుడే ఆయన మహిమగలిగినటువంటి వాడు, నిత్యుడైన దేవుడు, నిరంతరం ఏలేటువంటి వాడు. ఈ దేవుడి గురించి దానియేలు గ్రంథంలో ఒక్కసారి చెప్తా, దయచేసి గమనించండి. దానియేలు గ్రంథము చెప్పండి. 6వ అధ్యాయం 26వ వచనం. నా సంపూర్ణ నియమించిన దేవుడగా దానియేలు గ్రంథం
6వ అధ్యాయంలో నా సంపూర్ణ నిరీక్షదేవుడుగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందు నివాసులు దానియేలు దేవునికి భయపడుచు ఆయన సముఖమున నడుచుచుండాలి. ఆయనే జీవముగల దేవుడు, ఆయనే యుగయుగములు వాడు. ఆయన రాజ్యము నాశనము కానియదు, ఆయన ఆధిపత్యము తులమట్టుకుండును. ఆయన విడిపించువాడు రక్షించువాడయుండి పరమందును భూమిలను సూచిక్రియలను ఆశ్చర్యకార్యములు చేయువాడు. ఆయనే సింహం నోట నుండి ఈ దానియను రక్షించను. ఇలా ఇక రాజైనటువంటి దర్యావేషు అనుదినము తప్పక దేవుని సేవించుతున్నటువంటి గొప్ప దేవభక్తుడై ఉన్నాడు. అట్టి దానియేలు యొక్క దేవుడి గురించి రాజు దర్యావేషు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏడా ఆ దేవుడే నిజమైనటువంటి దేవుడు, జీవముగల దేవుడు. ఆయనే యుగయుగుండేటువంటి వాడు. ఆయన రాజ్యం నాశనం కానియదు, ఆయన ఆధిపత్యం తులమట్టుకుండేది. ఆయన విడిపించడము, ఆయన రక్షించడము సమర్థత కలిగినటువంటి దేవుడు అయితే ఉన్నాడు. ఇలాగా ఆ దేవుడి గురించి చాలా సంగతులు రాయబడుతున్నాయి. అలాగే 7వ అధ్యాయం 27వ వచనం గమనించండి. 7వ అధ్యాయం 27వ వచనం. ఆకాశం అంతటి క్రింద ఉన్న రాజ్యము, అధికారము, రాజ్య మహాత్మ్యము మహోన్నతుని భక్తులకు జనులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును. అధికారులకు దానికి ఆశ్రయించలేదు. ఇందులో సంగతి సమాప్తమాయను. మహోన్నతుడైనటువంటి దేవుడు ఎలాంటి వాడ? నిత్యము ఆయన నిలిచేటువంటి రాజ్యాన్ని కలిగిన వాడు. ఆయన రాజ్యం నిత్యం నిలిచినట్టున్నాడు. అయితే ఈ మహోన్నత దేవుడి యొక్క భక్తులు కూడా ఏ విధంగా ఉండబోతున్నారో అక్కడ రాస్తున్నాడు. ఆకాశమంతటి ఉన్న రాజ్యము, అధికారము, రాజ్య మహాత్మ్యములు మహోన్నతుని భక్తులకు జనులకు చెందుతుంది రాస్తున్నాడు. సో దేవుడి భక్తులుగా ఉంటే లాభం ఏంటి కొంతమంది అనుకుంటారు. దేవుడి యొక్క సేవకులుగా ఆయన సేవిస్తుంటే మన లాభం ఏంటి అని తలుస్తూ ఉంటారు. ఎలాంటి సందేహం ప్రశ్నలు అక్కర్లేదు. చూడండి, ఎంతో శ్రేష్టమైనటువంటి ఆధిపత్యాన్ని తెలిపిస్తున్నాడు. ఎవరికి ఇచ్చినటువంటి ఈ మహాత్మ్యంతో కూడిన విషయాలను తెలియజేస్తున్నాడు. దేవుడు బిడ్డగా మనకు అధికారం ఇచ్చాడు. రాజులైన యాజక సమూహంగా చేశాడు. పరిశుద్ధ జనముగా ఏర్పరిచిన వంశంగా చేస్తున్నాడు. ఇప్పుడు ఆకాశంలో ఉన్నటువంటి రాజ్యాధికారం, రాజ్య మహాత్ములు కూడా ఆ మహోన్నతుడికి దేవుడి భక్తులకు చెందినట్టుగా చేస్తున్నాడు. అక్కడే అదే 17వ అధ్యాయంలోనే వెనక్కి రండి. 17-18 వచ్చిన ఎట్లనగా ఈ మహాజపునాథుని నుండి లోకమందు ప్రభుత్వం చేయవు నన్ను ఆశ్రయించున్నది. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారములు వారి యుగములు యుగాంతముల పర్యంతము రాజ్యమేలుదురు కలుగుతాడు. కాబట్టి మహోన్నతులైనటువంటి భక్తులైనటువంటి వారిని ఈ గొప్ప ఆధిక్యత ఇస్తూ మరొక మాట యాడ్ చేయబడుతుంది. వారెవరట? మహోన్నతుని యొక్క పరిశుద్ధులై ఉన్నారు. రాజ్యాధికారము ఉండేటువంటి వారు ఉంటున్నారు. వారు క్రీస్తుతో కూడా యుగ పర్యంతం కూడా అనగా యుగముల వరకు రాజ్యమేలవుతున్నారు. వారు ఎవరు అంటే మనం ప్రకటన గ్రంథము వాళ్ళ చెప్పండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం. అన్ని చదవాలంటే సమయం పడుతుంది, కానీ డైరెక్ట్ గ్రంథంలో మనం విన్నాం. 4వ వచనం మధ్య భాగం చదువుతున్నాను. యేసు విషయమై తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము, దేవుని వాక్యం నిమిత్తము శిరచ్ఛేదము చేయబడిన వారి ఆత్మలను సూచితిని. వారు బ్రతికిన వారి 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసి 1000 సంవత్సరం గడుసు వరకు కణములు బ్రతకలేదు. ఇదే మొదటి పునరుత్థానం. ఈ మొదటి పునరుత్థానంలో పాల్గొన్న వారు ధన్యులు, పరిశుద్ధులైనరు. ఇట్టి వారి మీద రెండవ మరణం అధికారం లేదు. వీరు దేవునికి క్రీస్తుని యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయరు.